ఈరోజైతే వాకిలికి లక్ష్మీ కళ తెచ్చే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఎంతో చక్కగా నిండుగా ఉంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి 3 చుక్కలు పైన 2 కింద 2 చుక్కలు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. వంపుగా ఇలా రౌండ్గా మనం గీసేసుకున్నామంటే డిజైన్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో మీరే చూడండి. డిజైన్ మొత్తం అయిపోయేదాకా స్కిప్ చేయకుండా చూశారంటే మీకు చాలా బాగా నచ్చుతుంది. శుక్రవారం రోజు ఇలా వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకుంటే లక్ష్మీ కళ అయితే ఉక్కి పడుతుంది. మనకి ఫస్ట్ ముందుగా లేవగానే ఫస్ట్ వాకిలి ఊడ్చుకొని చక్కగా చల్లుకొని ముగ్గులు వేసుకున్నామంటే మనము తిన్నా తినకపోయినా ఏది చేసినా కూడా కడుపు నిండినట్టయితే కనిపిస్తుందండి. కొంచెం డిజైన్ మంచిగా కనిపించిందంటే ఎంతో కలగా అనిపించి మనమే పదే పదే చూసుకుంటూ ఉంటామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా గీసేసి మధ్యలో ఒక ఫ్లవర్ లాగా అయితే గీసేసుకొని ఇక్కడ లోటస్ అయితే వేస్తున్నాను చిన్నగా. ఈ లోటస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసేసుకొని సైడ్ నుంచి అయితే ఇట్లా చిన్న ఒక 2 గీతలు అయితే గీసుకొని మధ్యలో చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. ఇదే విధంగా చుట్టూరా మనము గీసేసుకున్నామంటే ఈజీగా అండ్ సింపుల్గా వేసుకునే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే మీరు అస్సలు చివరి వరకు చూస్తే అస్సలు వదిలిపెట్టారండి, అంత చక్కగా అయితే ఉన్నది. శుక్రవారం రోజు వేసుకుంటే లోటస్లు ఉన్నాయి కదా, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది. ఇలా లోటస్ వచ్చాయంటేనే అమ్మవారికి అయితే ఎంతో బాగా నచ్చుతుంది. ఎందుకంటే అమ్మవారు ఈ ఫ్లవర్లో నుంచే పుట్టింది, పాల సముద్రం నుంచి అయితే. అందుకని లోటస్ అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి ముగ్గులు కూడా ఇలా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి వాకిలి కూడా. అలాగే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది. మనకి క్లియర్గా ముగ్గులు రాని వాళ్ళు కూడా నేర్చుకునేంత ఈజీగా అయితే ఉంటున్నాయండి మన ముగ్గులైతే. అంత హార్డ్ ముగ్గులు అయితే నేను వేయను. చూస్తున్నారు కదా, సింపుల్గా అండ్ ఈజీగా వేసుకునే ఈ ముగ్గులు చాలా బాగుంటాయి. మొత్తం మీదైతే చుట్టూరా ఇలా చక్కగా లోటస్లు అయితే చిన్న చిన్న లోటస్లు అయితే మనము అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గలు ఎలా ఉంటాయో అలా అయితే వేసేసుకున్నాక ఇక్కడి నుంచి అయితే ఇలా రౌండ్గా చుట్టూరా ఇలా ఎలా ఫస్ట్ అయితే గీసుకున్నామో అన్ని ఫ్లవర్ల దగ్గర ఇలా మనం గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి అయితే డిజైన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత మంచిగా కనిపిస్తుందో మీరే చూడండి. ఇక్కడ ఒక చుక్క అయితే పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసేసుకొని అందులో ముగ్గు పిండితోటే కలర్లాగా వేసేసుకున్నామంటే ఎంతో బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు సిసి రోడ్ మీద కూడా వేసి ఇట్లనే సేమ్ ముగ్గు పిండితోనే కలర్లాగా వేస్తున్నట్టు వేస్తే ఎంత చక్కగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెండతో చల్లిన వాకిట్లో కూడా ఇలానే వేస్తే ఇంకా చక్కగా కనిపిస్తుంది అసలు. ఇక వాకిట్లో అయితే మనం ఊడ్చేంతసేపు కూడా అది చెదిరిపోకుండా అలాగే చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ అయితే ఎలా గీసుకున్నామో అన్ని ఫ్లవర్ల దగ్గర ఇలాగే గీసుకోవాలి. ఇదే విధంగా చుట్టూరా గీసుకున్నాం కదా. ఈ డిజైన్ అయితే చిన్న వాకిలి ఉన్న వాళ్ళకి ఎంతో చక్కగా నిండుగా కలగా కనిపించే ఈ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుందండి. ఇక్కడైతే ఇక్కడ చిన్నగా గీత అయితే గీసుకొని చివరిగా చుక్క అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూస్తున్నారు కదా.
ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే ఒక తీగలాగా అయితే ఇలా గీసుకొని రౌండ్గా అనుకొని దాని సైడ్కే ఇలా చిన్న చిన్న చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఈ లోటస్ ఉన్న దగ్గర కూడా పైనుంచి అయితే ఇలా చిన్నగా చుక్కలు అయితే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వేలుతోనైతే కొంచెం ఇలా అంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అనడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. మొత్తం మీద అయితే ముగ్గు వచ్చేసి ఈ ముగ్గు మొత్తం చూస్తున్న వాళ్ళు హార్డ్గా ఉందా, ఈజీగా వేసానా, సింపుల్గా వేసుకోవచ్చా, ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి, పక్కనే ఉంటుంది హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయగానే హైప్ అని వస్తుంది, వెంటనే హైప్ చేయండి. చూస్తున్నారా, చక్కగా ఈజీగా ఎంత సింపుల్గా నేనైతే ముగ్గు అయితే వేసేసానో. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ వేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇక లోటస్ వేసిన దగ్గర అయితే చిన్నగా నేను గ్రీన్ కలర్ చుక్కలు అయితే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీదైతే డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. నాకైతే చూడడానికి చాలా చక్కగా అయితే అనిపిస్తుంది. వీడియోని అయితే మొత్తం చూసిన వాళ్ళు ఈ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.